హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్, యు వాచింగ్ వరప్రసావరం. మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ స్లాబ్ పడింది అండ్ ఇంకో ఇల్లు వర్క్ నడుస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఏమన్నా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే మాత్రం సంప్రదించండి. రెడీగా ఉన్న ప్లేస్ ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం. చూసారు కదా, ప్రజెంట్ మనం కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్లోకి వచ్చామండి. డిటీసీ లేఅవుట్లో ఇక్కడ వర్క్స్ నడుస్తున్నాయండి. మంచి వాతావరణం, కాలుష్యం లేని, పొల్యూషన్ లేని ప్లేస్లో అనమాట ల్యాండ్ అంతా కూడా. చూసారు కదా, మన వరంగల్ టు కరీంనగర్ నేషనల్ హైవే పక్కన ఉన్నాం అనమాట. ఇది మనకు బస్సులు వెళ్ళే రోడ్ అంతా కూడా కరీంనగర్ టు వరంగల్ నేషనల్ హైవే. మనకు మొత్తం కూడా ఇప్పుడు 4 లైన్ డబుల్ లైన్ వర్క్ నడుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నది ప్లేస్ కరీంనగర్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటు సైడ్ వచ్చేసి వరంగల్, ఇదంతా మనకుంట మండల్, ఇది వచ్చేసి ఇటు వర్డ్స్ కరీంనగర్. ఇది వచ్చేసి మన వెంచర్ అనమాట, డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్ అనమాట. మెయిన్ రోడ్కి పక్కన ఇది వచ్చేసి మెయిన్ రోడ్ బిట్, మధ్యలో అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా 5 ఏకర్స్ వెంచర్ అనమాట. 5 ఎకరాల వెంచర్ ఉంది ఇక్కడ మనకి మెయిన్ రోడ్ పక్కనే. ఇండ్లు కట్టుకోవడానికి ప్లస్ కమర్షియల్ కానీ అన్ని రకాల ఉపయోగపడుతుంది అనమాట. సో కావాల్సిన కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, సంప్రదించండి. ఇలా అన్ని కూడా 166 గజాలు, అప్రాక్సిమేట్ వాల్యూ 166 గజాలు ప్లాటింగ్ సైజ్ ఉంది. అంటే కరీంనగర్ నుంచి వెళ్ళి మనకి టోటల్గా ఓవరాల్గా చెప్తే 5 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే అనుకోవచ్చు. కేవలం 5 కిలోమీటర్ దూరంలో ఇండ్లు కట్టుకోవడానికి ప్లస్ కమర్షియల్గా ఉపయోగించుకోవడానికి కూడా ల్యాండ్ అని ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా మధ్యలో 30 ఫీట్ రోడ్స్. మొత్తం చూసారు కదా, వెంచర్ అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ పైప్ లైన్ సిస్టమ్, ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అక్కడ చూసుకోవచ్చు మీరు, ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సరౌండింగ్ అన్నీ కూడా కరీంనగర్కి ఇంత దగ్గరలో ప్రస్తుత సమయంలో డిటీసీపీ లేఅవుట్ అనేది మనకి ఎక్కడ లేదండి. చూసారు కదా, ఇంత దగ్గర జస్ట్ 5 కిలోమీటర్స్ రేంజ్లో మనకు అప్రూవల్ ఉన్న లేఅవుట్. ఇటు సైడ్ ఒక రోడ్ ఉంది, మధ్యలో అన్ని ప్లాటింగ్ చూసారు కదా మీరు. ఇక్కడ మీరు చూసుకుంటే వాటర్ పైప్ లైన్ ఉంది అండ్ ప్రతి ప్లాట్కి ఒక ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది రెడీగా. అండ్ ఇక్కడ చూసారు కదా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. సో మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు వచ్చాము. మధ్యలో ఒక రోడ్ ఉంది, దీని తర్వాత ఒక రోడ్ ఉంది, ఈ రోడ్ తర్వాత కూడా ఒక బిట్ అనమాట. ఇప్పుడు ఇల్లు ప్రజెంట్గా అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూసారు కదా, మనకి ల్యాండ్కి ఇక్కడ ఓపెన్ ప్లేస్ యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం ఏవైతే ల్యాండ్ వదిలిపెట్టాలో ఆ ల్యాండ్కి సంబంధించిన వదిలిపెట్టిన ప్లేస్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఇల్లు కన్స్ట్రక్షన్ చూసారు కదా. మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ స్లాబ్ పడింది అండ్ ఇంకో ఇల్లు వర్క్ నడుస్తుంది అనమాట. అండ్ ఇవి కొద్ది రోజుల్లోనైతే వాల్యూ అయితే చాలా డిమాండింగ్ వస్తుంది. మీరు పెట్టుబడి మనం ఏదైతే అమౌంట్ పెడతామో అవి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ ఏరియాకి.
ఎందుకంటే కరీంనగర్కి ఇంత దగ్గరలో అది కూడా DDC అప్రూవల్ లేఅవుట్ చూసుకోవచ్చు. మళ్ళీ ఇటు సైడ్ వచ్చాము, ఇక్కడ కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మనకి. ఆల్రెడీ ఒకటి ఇల్లు అయింది, మన పక్కన ఇల్లు అవుతుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ టోటల్ అంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట. కావాల్సిన వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, సంప్రదించండి. రేట్స్ కానీ ప్రైసెస్ కానీ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇంకా మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు కొనలేకపోతే ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, కొనే వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఇది మొత్తం వచ్చేసి మానకొండూరు మండల్, కరీంనగర్ డిస్టిక్లో వస్తుంది. చూసారా ఇక్కడ వర్క్ నడుస్తుంది ప్రజెంట్. మొత్తం కూడా CC రోడ్స్, అక్కడే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, హౌస్ కన్స్ట్రక్షన్. సో ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ పైకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ చూసారా, ప్రజెంట్ అయితే మన బిల్డింగ్ మీదకి వచ్చాము. ఇదంతా లేఅవుట్, ఒకసారి టోటల్ 360 degrees లేఅవుట్ చూసుకోండి మొత్తం. సో మనకి ఇది ఓపెన్ ప్లేస్ పార్క్ ఏరియా, అన్ని రోడ్స్ అన్ని 30 feet రోడ్స్. ఇక్కడ ఆల్రెడీ మనకు పక్కన బిల్డింగ్ ఇంకో వర్క్ వస్తుంది. అండ్ ఇటు సైడ్ ఒక వచ్చే రోడ్డు, ఇటు సైడ్ మనకి హైవే, నేషనల్ హైవే, కరీంనగర్ టు వరంగల్ నేషనల్ హైవే. జస్ట్ మనకి కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక 3 kilometer డిస్టెన్స్ వస్తుంది అనమాట. కరీంనగర్ కేబుల్ సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడి నుంచి జస్ట్ కేవలం 3 kilometers మాత్రమే. కరీంనగర్ నుండి 5 kilometers. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి, కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. అన్నీ కూడా మంచి డెవలప్మెంట్ అయిన ఏరియా. ఇట్లాంటి బిట్ మీకు దగ్గరలో దొరకడం చాలా కష్టం, ఎందుకంటే అసాధ్యం, ల్యాండ్ కూడా లేదన్నమాట ఇక్కడ కూడా. కిందికి వెళ్తున్నాం మళ్ళీ.